హాయ్ అండి. ఈరోజు నేను వెదర్ చల్లగా ఉందని చెప్పి చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా చల్లగా ఉందండి, వర్షం పడింది. సో నైట్ స్నాక్స్ కింద నేను ఈవినింగ్ స్నాక్స్ కింద చికెన్ పకోడీ చేస్తున్నానండి. సో అది ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాము. నేను ఇది 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం వేద్దాము. సో ఫస్ట్ నేను ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తానండి. 3-4 వేస్తానండి. ఒక 4 స్పూన్స్ వేసాను. స్పూన్ చిన్నది కదా వేసానండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, సాల్ట్ కొద్దిగా వేసానండి. తర్వాత టేస్ట్ చూసుకుని మళ్ళీ మనం వేసుకుందాము. కారం ఎక్కువ వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ కారం, కొంచెం పెరుగు యాడ్ చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మకాయ అండి, కొంచెం గరం మసాలా యాడ్ చేద్దామండి. ఒక స్పూన్ గరం మసాలా అండి, సరిపోతుందండి. కొంచెం పచ్చిమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు. కంపల్సరీగా మనకి కరివేపాకు అంటే చాలా ఇంపార్టెంట్ చికెన్ పకోడీకి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర. సో ఇప్పుడు ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేద్దామండి. కొంతమంది శనగపిండి వేసుకుంటారు. శనగపిండి వేయడం వల్ల పైన కోటింగ్ ఎక్కువైపోయి లోపల చికెన్ ముక్క అనేది ఉడకదండి. కార్న్ఫ్లోర్ సరిపోతుందండి. కార్న్ఫ్లోర్ కోటింగ్ సరిపోతుంది మనకి. బాగా మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. సో ఉప్పు చూసుకుని మనం ఉప్పు అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. సో ముక్కలకు బాగా మసాలా, కారం ఇవన్నీ కార్న్ఫ్లోర్ అన్నీ కానీ కలిసేలా మనం బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది పకోడీ. సో ఇలా మిక్స్ చేయాలండి. చూసారా, ఇంకా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఇంకా ఆల్రెడీ మనకి పెరుగులో ఉంది కదా, వాటర్ ఉంటే సరిపోయిందండి. పెరుగు సరిపోయింది, ఇంకా ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు. ఇంకా సో ఉప్పు చూసుకుని మనం సరిపోతే కొద్దిగా వేసుకుందాం, లేదంటే సరిపోతుందండి. సరిపోయిందండి, ఉప్పు అనేది సరిపోయింది, కారం అది కరెక్ట్గా సరిపోయింది. చూసారండి, బాగా కలిపోయింది, కరెక్ట్గా సరిపోయింది, అన్నీ బాగా మిక్స్ అయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో ఓకే అండి, ఫ్రిడ్జ్లోంచి తీసాను నేను. 15 మినిట్స్ అయింది మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసాను. ఇప్పుడు మనం పకోడీ వేద్దాము. దానికి నేను ముందుగా గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసించానండి. నూనె హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఒకటొకటిగా తీసుకుని వేసేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ కూడా. చికెన్ పకోడీకి అందరూ ఫేవరే కదండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ వేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. రైనీ సీజన్లో చాలా ఈజీ కూడా. చికెన్కి అందరూ కూడా ఫేవరెట్ కదండి, అందరూ చికెన్కి.
చికెన్ అంటే అందరికీ ఫేవరెట్ డిష్. సో దీని చికెన్ చాలా వెరైటీస్ చేసుకుంటాం మనం. సో మా ఇంట్లో చికెన్ అయితే ఇష్టంగా తింటారండి. సో అంతేనండి. సో మనం దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం చూద్దాం. ఫ్రై అవుతుందండి, బాగా కలుపుకోవాలి. సో కింద దానికి మూగుడు కట్టుకోకుండా మనం ఒకసారి 2 నిమిషాలు కలుపుకుంటే ముందే అంటుకోకుండా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం తీసేసుకోవడమేనండి. సో బాగా మనకి రెడ్డిష్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా బాగా గట్టిగా ఉంటాయండి. మీడియంగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటాయి, మెత్తగా తినడానికి బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఫిష్ అవుట్ చేసుకుందాము. ఫాస్ట్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో అవుతే మనం తీసేసుకోవచ్చు. సో మిగతా పీసెస్ని కూడా మిగతా వాటిని కూడా మనం అలాగే సేమ్ అదే ప్రాసెస్లో అవుతుంది. అదొకటి మనం మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని తీసుకోవడమేనండి. బాగా కలుపుకోవాలండి. దగ్గర పడిపోతున్నాయి, దగ్గరికి వచ్చేసింది. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి పీసెస్ నీట్గా ఉంటాయి, తినడానికి సాఫ్ట్గా ఉంటాయి. కొంతమంది శనగపిండి యాడ్ చేస్తారు, దానివల్ల ఏంటంటే పైన కోటింగ్ ఎక్కువైపు లోపల ముక్క ఉడకదండి. మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, శనగపిండి అవసరం లేదు. పైన కోటింగ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్. ఓకే అండి, మనం తీసేసుకుందాము. నెట్లో తీసేసుకుందాం ఇలాగా. ఈ కలర్ అది కూడా ఏమీ యాడ్ చేయలేదండి. కలర్స్ అవి యాడ్ చేయకూడదు కదా, ఇప్పుడు కలర్స్ అవి మంచివి కాదని చెప్పేసి ఫుడ్ కలర్ అది యాడ్ చేయలేదు. కొంతమంది ఫుడ్ కలర్, రెడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు. సో నేను ఇది అంతా కారం కలరేనండి, ఇంకేమీ లేదు. కారం కూడా యాడ్ చేశాను. సో అడుగుదంతా కూడా మనం మసాలా ఉంటుంది, అది కూడా మనం తీసేసుకోవాలండి. లేదా నెక్స్ట్ వేసే వాటికి అంటుకుపోతే మాడిపోతాయి. మనం బాగా వాటిని మనం వడగట్టేసుకుంటే దేవుకున్నట్టు చేసేసుకుంటే వచ్చేస్తుందండి. లేదంటే మనం నెక్స్ట్ దానికి ఉంచుకుంటాం కదా, ఆయిల్ హీట్ ఎక్కేసి మాడిపోతాయండి. మాడిపోయి వాటికి అంటుకుపోతాయి. అంతేనండి, చూసారు కదా చికెన్ ఫ్రై, టేస్టీ చికెన్ ఫ్రై. నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసేసుకుందామండి. ఇలా మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి. చికెన్ ఫ్రై చేసిన కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం చికెన్ ఆనియన్స్ స్మాల్గా వేసుకుని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ ఫ్రైతోనే ఫ్రై బిట్ బిర్యానీ అంటే చూసారండి, ఆ టైప్లో వస్తుంది. సో ఇలాగ మనం చికెన్ పకోడీ కింద వేసుకుని మనం ఫ్రై బిట్ బిర్యానీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఏ పీస్ కాపీస్ అప్పుడు ఇంకా కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకుంటే సరిపోతుందండి. ఇది పకోడీ కాబట్టి స్మాల్ పీసెస్ చేయించారు. ఫ్రై బిట్ బిర్యానీ చేసుకున్నప్పుడు మనం ఇలాగ పెద్ద ముక్కలు చేసుకుని ఫ్రై చేసుకుని అప్పుడు మసాలా యాడ్ చేసి మళ్ళీ కర్రీకి చేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. అది కూడా సో అంతేనండి, నేను సెకండ్ కూడా వేసేసాను. సో చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కస్టమర్ కర్రీలే కాకుండా ఒకసారి చికెన్ ఫ్రైలు కూడా చేసుకుంటే ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటుంది. సో రెడీ అండి, ఎంతో టేస్టీ చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై అనొచ్చు, చికెన్ పకోడీ అనొచ్చండి. రెడీ అండి, చూసారు కదా ప్రాసెస్ అంతా చూసారు కదా. సో ఈజీ అండి. సో మన కలర్ కానీ శనగపిండి కానీ అవి యూజ్ చేయకుండా నార్మల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రెడీ చేశానండి. సో ఈజీ, ఎమ్మీ అండి. ఒక పీస్ తీసి చూస్తాను, చూడండి.
సో ఎంత మెత్తగా చక్కగా సాఫ్ట్గా ఉందండి, గట్టిగా లేదు. సో ఎమ్మి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఈజీ ప్రాసెస్. సో అప్పుడప్పుడు కూడా మనం చికెన్ పకోడీ ఇంట్లో వేసుకుంటే చాలా బయట తెచ్చి తినడం కన్నా ఇంట్లో ట్రై చేస్తే చాలా హెల్తీగా తినచ్చండి. ఇప్పుడు కర్రీస్ అవి కాకుండా పకోడీ కూడా ట్రై చేయండి. ప్రాసెస్ అంతా చూసారు కదా. సో ఇంతేనండి, ఎమ్మి చికెన్ పకోడీ రెడీ. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.